నమస్కారం. డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గత 40 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సర్వీస్ చేసి ప్రస్తుతం అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో డాక్టర్ నాగేశ్వరరావు గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలకు కూడా దంతాల పట్ల అవగాహన కల్పించడం ఆయన ప్రధాన ఉద్దేశం. సో ఈరోజు మరికొన్ని విశేషాలతో డాక్టర్ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు ఏదైనా ఆహారం తింటే పళ్ళ మధ్య ఇరుక్కుపోతుందంటారా? దానికి గల కారణాలు మా వ్యూస్ కొంచెం తెలియజేయగలరు? చాలామందికి ఆహారం తీసుకునేటప్పుడు పళ్ళ మధ్య సందుల్లో ఆహారం ఇరుక్కుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ దంతాల మధ్య దంతాలతోటి నములుతూ ఉంటాం కాబట్టి దంతాల మధ్య ఇప్పుడు మనం తినే ఆహారం ముఖ్యంగా ఈ నాన్ వెజ్ ఇప్పుడు ఏంటి, మటన్ ఏంటి, చికెన్ ఏంటి, మిగతా ఆహార పదార్థాలు కూడా ఈ పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు అట్లాగే ఎందుకు ఇరుక్కుపోతాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చిగుళ్ళు వ్యాధి అంటే ఈ చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఈ చిగుళ్ళకి కింద ఉన్న బోన్ అంటే అల్విలర్ బోన్ అంటారు అన్నమాట. ఈ బోను, ఈ తెల్లగా ఉన్నదంతా బోను. ఈ బోన్ ఏమవుతుందంటే అది ఇన్ఫెక్షన్ అయ్యి మెత్తగా అయిపోతుంది అన్నమాట. మెత్తగా అయిపోయి ఎప్పుడైతే మెత్తగా అయిపోతుందో ఇట్లా ఖాళీలు, ఇట్లా గ్యాప్స్ వస్తాయి. ఈ విధంగా గ్యాప్స్ రావటం వల్ల ఆటోమేటిక్గా మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆ గ్యాప్స్లో ఈ ఆహారం ఇరుక్కుపోయి అది రాకోకుండా ఉంటుంది అన్నమాట. కొంతమంది ఈ పొలలో తర్వాత టూత్ పిక్స్ తర్వాత ఏది దొరికితే అది అప్పుడు పళ్ళ మధ్య సందుల్లో పెట్టి అది తీయటానికి ట్రై చేస్తారు. కానీ అది రాకుండా ఉంటుంది, ఒక్కొక్కసారి వస్తుంది. కాకపోతే ఈ చిగురు మధ్యలో పెట్టడం వల్ల, పంటికి మధ్యలో పెట్టడం వల్ల ఈ చిగురు ఏమైపోతుందంటే ఇంజరీ అయిపోయి అది ఇన్ఫెక్షన్ రావటం జరుగుతుంది. తర్వాత అది పెయిన్ కూడా రావటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ఆహారం మనం తీసుకున్న ఆహారం పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోతుంది అని మీరు గ్రహించినప్పుడు మీకు చిగుళ్ళు వ్యాధి వచ్చింది అని మీరు గమనించాలి. ఇమీడియట్గా పళ్ళన్నీ కూడా క్లీన్ చేయించుకోవాలి. ఇట్లా క్లీన్ చేయించుకుని అది ఈ చిగుళ్ళు వ్యాధి పెరగకుండా చూసుకోవాలి. లేకపోతే పళ్ళ మధ్య ఇట్లా సందులు వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా మధ్య పెద్ద పెద్ద సందులు రావటం, తర్వాత పళ్ళన్నీ ఇట్లా వంకర్లుగా పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.